ఎవ్రీవన్. ఈరోజు నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి సేమియా పాయసం చేశాను. ఫస్ట్ మనం దాంట్లో ఒక బౌల్ తీసుకొని దాంట్లో గీ యాడ్ చేసుకొని జీడిపప్పులు కిస్మిస్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ముందుగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వేరే బౌల్కి తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే బౌల్లో కొంచెం సేమియా 1 కప్ సేమియా వేసుకోండి. ఇప్పుడు సేమియాని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇది వేగడానికి కాసేపు టైం పడుతుంది. అందుకే మనము గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా కలిపేటప్పుడు కొంచెం వైట్గా అవుతుంది, తర్వాత బ్రౌన్గా ఉంటుంది. కొంచెం మనము ఇది మాడిపోకుండా చూసుకోవాలి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు సేమియా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం 3 కప్పుల పాలు పోసుకోవాలి. ఆల్రెడీ నేను వేడి చేసిన పాలను పోసుకొని సేమియా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి. నాకు కలపడం అంటే చాలా ఇష్టం, అందుకే నేను కలుపుతూనే ఉన్నాను. బాయిల్డ్ అయ్యే వరకు కలుపుతూనే ఉన్నాను. నేను ఈ సేమియాలో బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు వైట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమియా ఇంకా బాయిల్ కాలేదు, మనం ఇంకొంచెం బాయిల్ చేసుకోవాలి. సేమియా బాయిల్ అయిన తర్వాత 1 కప్ సేమియాకి 1/2 కప్ బ్రౌన్ షుగర్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పే వేసుకున్నాను. షుగర్ అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 1 మినిట్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో జీడిపప్పు కిస్మిస్ వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, మన సేమియా పాయసం రెడీ. సేమియా పాయసం మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ పేరు తెలుసా? ఇట్స్ మీ చిన్న ఛానల్.